సో ఇవాళ టాపిక్ వచ్చేటప్పటికి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఫస్ట్ వన్, వాట్ ఈస్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లైక్ ఇట్స్ ద డెఫినేషన్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో సింప్లీ టు సే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఈస్ ద మేనేజ్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ పాలసీస్, programs and schemes and to deliver the services. This all for the sake of అంటే for the public benefit. సో పబ్లిక్ యొక్క బెనిఫిట్ కోసం గవర్నమెంట్ అందించే గవర్నమెంట్ పాలసీస్ కానీ ప్రోగ్రామ్స్ స్కీమ్స్ కానీ సర్వీసెస్ అన్నీ కూడా వాళ్ళకి అందుతున్నాయా, హౌ దీస్ ఆర్ ఇంప్లిమెంటెడ్, ఇవి ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయి అండ్ వెదర్ దే ఆర్ రీచింగ్ టు ఎవరీవన్, అందరికీ అందుతున్నాయా లేదా అని చెక్ చేసే ఒక సిస్టమ్నే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటాం. ఫ్రమ్ ద ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ఆఫ్ ది సిటిజన్కి, ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ స్టేట్ ఆర్ నేషన్ ఆ బెనిఫిట్స్ అనేవి అందుతున్నాయో చెక్ చేయడానికి ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వర్క్ చేస్తుంది. ఒకవేళ అందకపోతే వాళ్ళకి అందేలా చేయడానికి కూడా వీళ్ళ వర్క్ కింద వస్తుంది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో దట్ ఈస్ డెఫినేషన్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కాన్సెప్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, సో హౌ ఇట్ ఎవాల్వ్ అయింది, ఇప్పుడు ప్రస్తుతం వచ్చే వరకు ఎలా ఎవాల్వ్ అయింది. సో ఫస్ట్లీ ఎర్లీ ఆరిజిన్ అంటే లైక్ ఎక్కడ స్టార్ట్ అయిందని చెప్పుకోవాలంటే లైక్ ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ ద ఈజిప్షియన్స్ టైమ్. సో ఏన్షియంట్ ఈజిప్ట్ టైం నుంచి స్టార్ట్ అయింది ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కాన్సెప్ట్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కాన్సెప్ట్ అనేది లైక్ నథింగ్ ఏ న్యూ కాన్సెప్ట్ లాగా. సో లైక్ ఎలా అంటే మేనేజ్ చేయడం. సో లైక్ ఒక ఇంట్లో టాస్క్స్ ఎలా మేనేజ్ చేసుకుంటామో, సో బడ్జెట్ ఇంట్లో మంత్లీ ఇంత బడ్జెట్ అవుతుంది, సో దీనికి ఎంత ఖర్చు పెట్టాలి, దీనికి అలాగా ఒక లార్జ్ స్కేల్లో చేస్తే దాన్ని మనం ఇక్కడ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చెప్పొచ్చు. సో ఇక్కడ ఏంటంటే పబ్లిక్కి అందించే సర్వీసెస్. సో ఆ టైంలో ఎలాగా లైక్ అగ్రికల్చర్ సంబంధించిన విషయాలు కానీ, లేదంటే ట్యాక్సెస్, అప్పుడు కూడా ట్యాక్సెస్ అవి కలెక్ట్ చేసేవారు కదా, సో ఆ ట్యాక్సెస్ మెయింటైన్ చేయడం కానీ, సో మిలిటరీకి హెడ్స్ కానీ, సో ఎవ్రీథింగ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే వాళ్ళు చేసే టాస్క్స్ అన్నవి పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయా, సో ది ఆల్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది పబ్లిక్కి ఉపయోగపడే టాస్క్స్ అన్నీ కూడా అందుతున్నాయా లేదని చూసుకోవడమే ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కాన్సెప్ట్. సో ఫస్ట్లీ ఇది ఏన్షియంట్ ఈజిప్ట్లో స్టార్ట్ అయింది. సో దెన్ ఆఫ్టర్ దట్ గ్రీక్ అండ్ రోమన్లో కూడా మనం చూసాం. గ్రీక్ అండ్ రోమన్లో లైక్ వాళ్ళు ఒక స్ట్రక్చర్ ఫార్మేట్ లైక్ హైరార్కీ ఆర్డర్ లాగా, లైక్ ఎలా అంటే మనకు పైన మేనేజర్ ఉంటాడు, సో ఫర్ ఎగ్జాంపుల్ పైన CEO ఉంటాడు, సో తర్వాత మేనేజర్ ఉంటారు, తర్వాత టీమ్ లీడ్స్ ఉంటారు, సో తర్వాత ఎంప్లాయీస్ ఉంటారు. సో లైక్ ఇలా ఒక స్ట్రక్చర్డ్ ఆర్గనైజేషన్. సో ఆ టైంలో మనకి CEO మేనేజర్ లేరు కానీ, సో లైక్ దట్ ట్యాక్స్ కలెక్టర్కి ఒకరు, వాళ్ళ పైన ఒక విలేజ్కి ఒకరు ఉంటే, సో 10 విలేజ్ కలిపి ఒక హెడ్. సో ఆ విధంగా అడ్మినిస్ట్రేషన్ అన్నది చేసేవారు గ్రీక్ అండ్ రోమన్ టైంలో. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి 19th century ఎప్పుడైతే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయిందో, సో దెన్ ఇండస్ట్రీస్ అన్నీ డెవలప్ అయిపోయినాయి. సో దే థాట్ ఫర్ ద ప్రాపర్ స్ట్రక్చర్డ్ అడ్మినిస్ట్రేటర్ ఉండాలి, లైక్ నార్మల్గా ఏదో ఉడతాబడితే కాకుండా నీట్గా ఉండాలని ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది లైక్ ప్రొఫెషనల్స్ ఇంట్రడ్యూస్ చేశారు. సో లైక్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కానీ, లేదంటే వీళ్ళు చూసుకోవాలి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కాన్సెప్ట్ అన్నది ఈ 19th centuryలో స్టార్ట్ అయింది. సో ఈ టైంలోనే మనకి మ్యాక్స్ వెబర్ అనే ఆయన ఎకానమిస్ట్ మనకు ఒక ఇంట్రడ్యూస్ చేశారు, లైక్ ఏంటంటే బ్యూరోక్రసీ అంటే లైక్ ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది కూడా ఒక అఫీషియల్స్ లైక్ దేర్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ అండ్ ప్రొఫెషనల్స్ లాంటి వాళ్ళు దీన్ని మెయింటైన్ చేస్తే సో బాగా అవుతుంది అని చెప్పింది మనకి మ్యాక్స్ వెబర్ అని ఇంట్రడ్యూస్ చేశారు ఈ టైంలో 19th century టైంలో. సో నెక్స్ట్ తర్వాత మనకి వుడ్రో విల్సన్ వచ్చారు. వుడ్రో విల్సన్ లైక్ ఇన్ ద ఇయర్ 1887. సో వుడ్రో విల్సన్ అంటే ఎవరో కాదు, మనకి అమెరికాస్ 28th ప్రెసిడెంట్, US 28th ప్రెసిడెంట్. సో ఈయన ఏం చెప్పారంటే, సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అన్నది పాలిటిక్స్ నుంచి సపరేట్గా ఉండాలని చెప్పారు. లైక్ ఎలా అంటే, సో మనకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లైక్ ఒక సర్వీస్ అందించాలి. లైక్ ఒక టౌన్ ఉంది, టౌన్లో ప్లానింగ్ చేయాలి, టౌన్ ప్లానింగ్లో బిల్డింగ్స్ ప్లాన్ చేస్తే, సో దానికి మనకి ఏంటి ప్లాన్ చేయడానికి మనకి లైక్ సో టౌన్ ప్లానింగ్ చేయాలంటే దానికి ఖచ్చితంగా ఇంజనీర్స్ అన్నది కావాలి. సో వాళ్ళు ఏంటి ఎడ్యుకేటెడ్ ప్రొఫెషనల్స్ తీసుకుంటేనే ఆ టాస్క్ని పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయాలి. అలా కాకుండా పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయ్యండి, సో వాళ్ళకి బాగా నచ్చిన వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసామండి టౌన్ ప్లానింగ్లోకి. సో ఈ టాస్క్ అన్నది ఏమవుతుంది, రాంగ్ అవుతుంది, సరిగ్గా కంప్లీట్ చేయలేరు. సో అప్పుడు వుడ్రో విల్సన్ ఇంట్రడ్యూస్ కాన్సెప్ట్ ఏంటంటే వీ షుడ్ సపరేట్ పాలిటిక్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రెండు కూడా ఇన్వాల్వ్ అవ్వకూడదు. సో పాలిటిక్స్ అన్న వాళ్ళు ఏంటంటే జస్ట్ పాలిటిక్స్ అన్నది ఏం చేయాలి, జస్ట్ పాలసీని ఇంట్రడ్యూస్ చేయాలి, లైక్ వాట్ షుడ్ బి ద పాలసీ, హౌ షుడ్ బి ఇట్ అన్నది ఇంట్రడ్యూస్ చేయాలి. సో అడ్మినిస్ట్రేషన్ అన్న వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో అంతే తప్ప ఈ పాలసీని తయారు చేసిన ఈ పొలిటికల్ వాళ్ళే ఇంప్లిమెంటేషన్ కూడా చూసుకోకూడదు. సో దట్ షుడ్ బి డిఫరెంట్. జస్ట్ వాళ్ళ యొక్క ప్రజల యొక్క ఒపీనియన్ తీసుకుని పాలసీని తయారు చేయాలి. సో దాని అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లైక్ ఎడ్యుకేటెడ్ ప్రొఫెషనల్స్కి వదిలేయాలని వుడ్రో విల్సన్ యొక్క కాన్సెప్ట్ అనమాట. సో నెక్స్ట్ ఆఫ్టర్ దట్ వరల్డ్ వార్ జరిగింది. World War II తర్వాత ఇంకా డెవలప్మెంట్స్ జరిగినాయి.
సో అప్పటి నుంచి చెప్పాలంటే మోడర్న్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. లైక్ మోడర్న్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కాన్సెప్ట్ అనేది వుడ్రో విల్సన్ స్టార్ట్ చేశారు. సో ఫాదర్ ఆఫ్ మోడర్న్ పబ్లికేషన్ అని కూడా అంటారు. ఫాదర్ ఆఫ్ మోడర్న్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ వుడ్రో విల్సన్, నథింగ్ బట్ వుడ్రో విల్సన్. సో నెక్స్ట్ ఇంకా ఫైనల్గా ఇప్పుడు వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిజిటల్ గవర్నెన్స్. సో మనం ఇప్పుడు చూస్తున్నాం ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటలైజ్డ్. సో ఈ డిజిటల్ గవర్నెన్స్ వచ్చిన తర్వాత ట్రాన్స్పరెన్సీ అన్నది పెరిగింది. సో ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ ఎంతమంది ఖర్చు పెడుతున్నారు పబ్లిక్ వెల్ఫేర్కి అంతా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పటికి నాట్ సో కంప్లీట్లీ బట్ మోస్ట్ ఆఫ్ ఎఫిషియెంట్గా జరుగుతుంది. సో లైక్ మనం కూడా లైక్ సర్వీసెస్ యూస్ చేసుకోవాలంటే ఇప్పుడు ఓటు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, లైక్ ట్యాక్స్ ఫైల్ చేసుకోవాలన్నా ఎవ్రీథింగ్ మనం ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. లైక్ పాస్పోర్ట్ అప్లికేషన్స్ అన్ని అప్లై చేసుకోవాలన్నా ఎవ్రీథింగ్ మనం ఇప్పుడు ఆన్లైన్లో చేసుకోవచ్చు. వెబ్సైట్స్, గవర్నమెంట్ పోర్టల్స్ అన్నీ ఉన్నాయి. సో లైక్ నాట్ బిఫోర్ ఇక్కడ ఏంటంటే ఇంతకు ముందులా మనం ఓటు రిజిస్టర్ చేసుకోవాలన్నా, ట్యాక్స్ ఫైల్ చేయాలన్నా మధ్యలో మీడియేటర్స్ రావడం, వాళ్ళకి మళ్ళీ వాళ్ళ ద్వారా మనం వెళ్ళి ఆ ఎంప్లాయీస్ని రీచ్ అవ్వడం. సో ఇక్కడ ఏంటి మధ్యలో ఇక్కడ కరప్షన్ అన్నది ఎక్కువ ఉండేది. సో ఎప్పుడైతే ఈ డిజిటల్ గవర్నెన్స్ వచ్చిందో ఈ కరప్షన్ అనే కాన్సెప్ట్ అన్నది చాలా వరకు తగ్గింది. సో ఇక్కడ ప్రస్తుతానికి అయితే మనం ఈ డిజిటల్ గవర్నెన్స్ స్టేజ్లో ఉన్నాం. సో ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అన్నది ఇలా ఎవాల్వ్ అవుతూ వచ్చింది. సో లైక్ దిస్ హిస్టరీ, ఒరిజిన్ అండ్ ఎవల్యూషన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ జరిగింది. సో దట్స్ ఇట్. ఎనీ డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అడగండి.